సామాజిక న్యాయ సమర బేరీ సభకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ సభ నిర్వహిస్తోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ సభకు అటెండ్ కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ శాఖల అధ్యక్షులతో పాటు మండల జిల్లా కమిటీ అధ్యక్షులతో నేరుగా మాట్లాడనున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం గాంధీభవన్లో పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఖర్గే. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు సామాజిక న్యాయ సమర బేరీ పేరుతో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ శాఖల పార్టీ అధ్యక్షులతో పాటు ఇతర నేతలు ఇందులో పాల్గొననున్నారు. సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నిన్ననే ఆయన హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా హైదరాబాద్ వచ్చారు. ఖర్గే బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో బస చేశారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతుందో వారిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి పదవులు ఆశించి కేబినెట్లో చోటు దక్కని పలువురు ఎమ్మెల్యేలు ఖర్గేతో భేటీ అయ్యారు. కొన్ని సామాజిక సమీకరణాలతో కొందరికి అవకాశం రాలేదని, మరికొందరికి ఆయా జిల్లాల్లో ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఇవ్వలేకపోయామని ఖర్గే వారికి చెప్పినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా తగిన గుర్తింపు లభించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖర్గేను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బాలునాయక్, రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. మరోవైపు ఖర్గేను కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే గడ్డం వినోద్, వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ జానయ్య, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, రాజకీయ సలహా కమిటీ సమావేశాలు ఉమ్మడిగా జరగనున్నాయి. ఇందులోనూ ఖర్గే పాల్గొనున్నారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలనే దానిపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభకు అటెండ్ కానున్నారు ఖర్గే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ శాఖల అధ్యక్షులతో పాటు మండల జిల్లా కమిటీ అధ్యక్షులతో నేరుగా మాట్లాడనున్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సభలు నిర్వహిస్తున్నారు. అయితే మొదటి సభ తెలంగాణలోనే జరగనుండడంతో దీనికి ప్రత్యేకత ఏర్పడింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 500 మందిని తరలించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, ప్రతినిధులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సభకు కనీసం 40,000 మంది పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. సభ కోసం ఎల్బీ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. వీఐపీల ఎంట్రెన్స్, ప్రత్యేక సీటింగ్, బారికేడ్ల ఏర్పాటు, భారీ సభావేదిక, వాటర్ సౌకర్యం, ప్రత్యేక పార్కింగ్ స్థలం వంటి ఏర్పాట్లు చేపట్టారు.